పొందుటకు నవజీవము నిండుటకు ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు నవజీవము నిండుటకు రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా ఆకాశంలో సంచరించు పక్షులను తిలకింపుడు ప్రేమతో పరలోకపు తండ్రి వాణిని పోషించునుగా ఆకాశంలో సంచరించు పక్షులను తిలకింపుడు ప్రేమతో పరలోకపు తండ్రి వాణిని పోషించునుగా పక్షుల కంటే మిన్నగా ప్రేమించే దేవుని సన్నిధికి రక్షణ పొందుటకు నవదీవెన నిండుటకు రక్షణ పొందుటకు నవదీవెన నిండుటకు నవదీవెన నిండుటకు రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ప్రియ స్నేహితులారా ప్రైజ్ పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ నిర్మల మాత మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ఈ యొక్క మహోత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడానికి నన్ను ఆహ్వానించినటువంటి మన ప్రియతమ గురువులు విచారణకర్తలైనటువంటి రెవరెండ్ ఫాదర్ బాలరాజు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ షైజు సుపీరియర్ అండ్ ఆల్సో ఫాదర్ జీవన్ ది అసిస్టెంట్, వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాడు మనమందరం కూడా ఇక్కడ గుమ్మకూడి నిర్మల మాత మహోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ క్షణంలో మరి ఒకసారి మన తల్లి అయినటువంటి మరియమ్మ గారి యొక్క
సుగుణాల గురించి, ఆమె జీవితం గురించి, ముఖ్యంగా దేవునికి అంకితమై దేవునికి చిత్తాన్ని నెరవేర్చడంలో మరి మన రక్షణ ప్రణాళికలో ఆమె పాత్రను సమర్థవంతంగా పోషించినందులకు ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఆ తల్లి యొక్క పండుగను మరింత అర్థవంతంగా మనం జరుపుకోవడానికి ఆ దేవుని యొక్క దీవెనలు మనము కోరుకుందాం. నిర్మల మాత అంటే మలినం లేనటువంటి మాత, పాప మలినం లేనటువంటి మాత. ఎందుకనగా ఆమె అమలోద్భవి, ఆమె జన్మ పాపము అనేటువంటి పాపము యొక్క కలంకము కూడా లేకుండా మరి దేవుడి చేత సృష్టింపబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యురాలు, స్త్రీమూర్తి, దేవునికి తల్లిగా ప్రత్యేకంగా ఎన్నుకొనబడి ఆ దేవుని తల్లికి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలను కూడా ఆమె పుణికిపుచ్చుకొని తన జీవితంలో స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, పాపము అనేటటువంటి తన దరికి చేరకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తాన్ని ఆమె అంగీకరించి దానిని పాటించడంలో ఆమె చక్కగా విజయవంతమై ఈనాడు మనందరికీ కూడా ఒక ఆదర్శమూర్తిగా, సుమాతృకగా, పాపమును వీడి మనము దేవుని చిత్తానికి అనుగుణంగా జీవిస్తే మనం ఏ విధంగా మహిమపరపబడతాము అనేదానికి ఆమె మనకు ఒక సుమాతృక. అందువలన ప్రియ సహోదరి సహోదరులారా, మాకు నిర్మల మాత మహోత్సవాన్ని జరుపుకుంటున్న మనము మరి ఆ యొక్క తల్లి యొక్క సుమాతృకను మన జీవితంలో కూడా పాటిస్తూ ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో ఆమె చూపించిన మాతృకను అనుసరించి జీవించడానికి ప్రయత్నిద్దాం. మనము చేసిన అన్ని తప్పిదాలను కూడా ఆ ప్రభు ముందు వచ్చి క్షమాపణ కోరుకుందాం. దేవుని యొక్క ఆశీస్సులు నిండుగా పొందడానికి ప్రయత్నిద్దాం. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పువ్వునై. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పువ్వునై. వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. కనికరించి కరుణించవా ఓ నా దైవమా, నా జీవమా. ఓ నా దైవమా, నా జీవమా. పాపినైతిని, శాపానికి గురి అయితిని. ద్రోహినైతిని, కోపానికి కానుకైతిని. పాపినైతిని, శాపానికి గురి అయితిని. ద్రోహినైతిని, కోపానికి కానుకైతిని. రోగినైతిని,
వచ్చితిని ప్రభువ నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభు దయచూపుము క్రీస్తు ప్రభు దయచూపుము ప్రభు దయచూపుము కృపాకరుడా కృపాశ్రితుడా ప్రభు దయచూపుము జీవదాత దయచూపుము క్షమాధామ దయచూపుము కృపాశ్రితుడా దయచూపుము మరియ తనయ దయచూపుము శాంతి సదయ దయచూపుము క్రీస్తు ప్రభు దయచూపుము క్రీస్తు ప్రభు దయచూపుము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా ప్రభువైన యేసు క్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రెపిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను
పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవి ఆలకింపుము పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నవో ప్రభువా మాకు దయ చూపుము పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నవో ప్రభువా మాకు దయ చూపుము ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా 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 పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువాడా ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, లోకరక్షకుడైన యేసు తన మరణోత్థానముల ద్వారా సాధించిన రక్షణానుగ్రహములను పరిశుద్ధ కన్య అయిన మరియ మాతకు ముందుగానే అన్వయించి ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణము నుండి ఆమెకు మానవ పాప మరణము సోకనీయక ఆమెను కాపాడితివి. ఈ విధమున నీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితివి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాప పరిహారమును పొంది నీ సమక్షమునకు చేరినట్లు అనుగ్రహింపుము. క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురేగుటకు నీ బిడ్డలమైన మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్కన నిలిచి ఉండుటకును స్వర్గరాజ్యములో ప్రవేశించు యోగ్యుల మగుటకును నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఉద్భవి మాత మహోత్సవము. మొదటి పఠనము ఆదికాండము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 9వ వచనము నుండి 15వ వచనము వరకు మరియు 20వ వచనము వరకు. నీకును స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము మరియు 20వ వచనము వరకు. కానీ దేవుడైన యావే నరుణ్ణి బయటకు పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించాను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని, కావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు మొండిమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించాను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చాను, నేను దానిని తింటిని అను నరుడు చెప్పాను. దేవుడైన యావే నీవు ఈ పని ఏల చేసితివి అని స్త్రీని ప్రశ్నించాను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబు చెప్పాను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను,
నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి, స్త్రీ సంతతికి, ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరతువు. జీవులకందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. దేవుని కనికరము తరతరములు వ్యాపించును. అబ్రహాము సంతతికి చేసిన వాగ్దానము ప్రభువు నెరవేర్చెను. సేవకుడు ఇజ్రాయేలుకు సహాయమునందించును. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. పూర్వమే దేవుడు మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. రెండవ పఠనము పునీత పౌలు ఎఫీసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము
దివ్య వచనములు 3 నుండి 6 వరకు మరియు 11 నుండి 12 వరకు. సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వచకుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రముగా నిర్దోషులుగా ఉండుటకు ఆయన లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతుము. సమస్తము దేవుని ప్రణాళికను, నిర్ణయమును అనుసరించే జరుగును. కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకుని దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభుని వాక్కు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అనుగ్రహ పరిపూర్ణురాలా హల్లెలూయా. స్త్రీలందరిలో ధన్యురాలవు. హల్లెలూయా. నీ గర్భఫలమగు యేసు బాలుడు లోకరక్షకుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సుశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమ అందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రధానము చేయబడిన కన్య యొద్దకు పంపబడేను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అనేను.
మరియమ్మ పలుకులకు కలతి చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనుదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలవబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనేను. అంతటా మరియమ్మ, నేను పురుషుణ్ణి ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లు అనేను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువునకు దేవుని కుమారుడని పిలవబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళీనది గదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయింది. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది ప్రభుని సుశేషము. క్రీస్తువా విస్తృతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులైన
సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆహ్లాదకర వాతావరణంలో మనందరి తల్లి మరియ తల్లిని నిర్మల మాతగా మనందరం స్తుతిస్తూ, మన విచారణ పాలక పునీతురాలుగా మనందరం ప్రస్తుతిస్తూ, ఈరోజు నిర్మల మాత మహోత్సవంగా మనందరం చాలా చక్కగా ఈ ఆదివార దినాన్న ఈ దేవాలయంలో కూర్చుని శ్రద్ధతో, ఆసక్తితో, భక్తితో, మంచి భావంతో ఈ దివి పూజాబల్లో పాలు పంచుకుంటున్న సందర్భంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మనం చదువుకున్న దివ్య గ్రంథ పఠనాలను, అసలు మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని, ప్రాశస్త్యతని గురించి తెలుసుకునే ముందుగా ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు పండుగ ఎవరి పండుగ? ఆమె అసలు పేరు మరియమ్మ. హీబ్రూ భాషలో మొట్టమొదటిగా ఈ మిరియమ్మ అని మన గుర్తుంటే సంఖ్యాకాండంలో మనం చూస్తాం. మోషే యొక్క సోదరి ఆమె. తర్వాత భాషలు మారుతూ మరియగా, ఇంగ్లీష్లో మేరీగా, తర్వాత లాటిన్ భాషలో ఈ మరి అనే అర్థం స్టెల్లా మారిస్ అని కూడా అంటారు. మీకు తెలిస్తే మరియా అనే యొక్క పదానికి అర్థం సముద్రపు నక్షత్రం. మనం కొన్ని 10 సంవత్సరాల క్రితం సముద్రంలో నావికులు ఓడలు నడుపుతున్న సందర్భంలో వాళ్ళు ఎటువైపు, ఏ దిక్కు వైపు వెళ్ళాలని తెలుసుకోవాలని చాలామంది నక్షత్రాలను చూసేవాళ్ళు. ఆ నక్షత్రాలను బట్టి వాళ్ళు ఏ దిక్కుకు వెళ్ళాలో తెలుసుకుని, అప్పుడున్న ఓడలు, మనం శాస్త్రీయంగా ఇప్పుడు అభివృద్ధి చెందాం కాబట్టి ప్రస్తుతం అటువంటి అవసరం లేకపోయినా సరే, అప్పటి ఖగోళ నావికులు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ నక్షత్రాలను బట్టి దారి చూసుకుంటూ తమ గమ్యస్థానాన్ని తెలుసుకునేవారు, వెళ్ళేవాళ్ళు. అదే ఒక అర్థాన్ని క్రైస్తవ విశ్వాసంలో మరియ తల్లి ఒక నక్షత్రంగా, క్రైస్తవుడు, క్రైస్తవరాలు ఏ విధంగా క్రీస్తు ప్రభు దగ్గరికి, క్రీస్తు ప్రభువులో మమేక్యమై, ఐక్యమై, సమైక్యమై ఏ విధంగా దేవునితో ఉండాలనేది మరియ తల్లి ఒక నక్షత్రంగా మనందరికీ దారి చూపుతుంది. అందుకే రకరకాల పేర్లతో నిర్మల మాతను, ఫాతిమా మాతను, లూర్దు మాతను, వెలాంగిని మాతను, ఆరోగ్య మాతను, ఇంకా రకరకాలుగా మరియ తల్లినే పేర్లతో పిలుస్తూ ఆమె యొక్క గొప్పతనాన్ని మనందరం ఈ పండుగ ద్వారా ఆమె యొక్క అవసరాలను మనం తీరుస్తుందని, ఆమె మన కోసం ప్రార్థిస్తుందని నమ్మకంతో రకరకాల పేర్లతో ఆమెని గౌరవిస్తూ ఉంటాం. అయితే ఆమె ఆ సముద్రపు నక్షత్రంగా, క్రైస్తవ విశ్వాసానికి మార్గదర్శకంగా, క్రైస్తవ విశ్వాసానికి దార్శనికంగా, క్రైస్తవ విశ్వాసానికి మార్గనిర్దేశకంగా ఎలా మారిందో మన గ్రంథ పఠనాలు మనందరికీ తెలియచేస్తున్నాయి. అందుకే ఇక మహోత్సవం దినాన మనందరం మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మన జీవితంలో కూడా ఆ విధంగా మనందరం జీవించాలని మనందరం ప్రార్థిస్తూ త్రియేక దేవుని యొక్క నామాన్ని ప్రస్తుతించి ఈ యొక్క ప్రసంగాన్ని భక్తి శ్రద్ధలతో విందాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క పాలక పునీతురాలు, మన విచారణ పాలక పునీతురాలైన నిర్మల మాత మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు ఈ సంవత్సరం ఈ అమలోద్భవి మాత, నిర్మల మాత పండుగ డిసెంబర్ 9వ తారీఖున కొనియాడబడుతుంది. కానీ మీకు అనుగుణంగా, సౌకర్యంగా, సౌఖ్యంగా ఉండాలని ఈ ఆదివార దినాన మనందరం మొదటి ఆగమన ఆదివార దినాన ఈ పండుగను చేసుకుంటున్నాం. అయితే మరియ తల్లి అంత గొప్పగా మనందరి చేత కీర్తించబడడానికి అతి ముఖ్యమైన కారణాలు 3 ఉన్నాయి.
ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా విధంగా మరియ తల్లిని రకరకాల సుగుణాలు సద్గుణాలు ఉన్నాయని, మంచి లక్షణాలు సులక్షణాలు ఉన్నాయని మనందరం ఎప్పుడు ఆమె గురించి చాలా గొప్పగా చెబుతాం. కానీ మొట్టమొదటి క్రైస్తవురాలుగా, మొట్టమొదటి సువిశేషాన్ని విన్న మనిషిగా ఈ ప్రపంచంలో ఆమె కీర్తించబడుతున్న, ఏ విధంగా ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవురాలు క్రీస్తు ప్రభు మార్గంలో నడవాలి అనే అతి ముఖ్యమైన 3 లక్షణాల గురించి మరియ తల్లి మనందరికీ తెలియజేస్తుంది. మొట్టమొదటిది ఈరోజు మనం సువిశేషపట్నంలో చదువుకున్నాం. నేను ప్రభువు దాసిరాలను. ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలు క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే, క్రీస్తు ప్రభు మార్గంలో త్రోవ తప్పకుండా దేవుని యొక్క మార్గాన్ని దూరంగా వెళ్ళకుండా ఉండాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన విషయం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఎందుకంటే ఇది అత్యంత ముఖ్యమైనది. మనం విశ్వాసం గురించి చెప్పచ్చు, మనకు చాలా భక్తి ఉంది, విశ్వాసం ఉంది అని. కానీ అది విశ్వాసం వరకే కాకుండా చేతుల ద్వారా తీసుకొచ్చేదే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. మరియ తల్లి దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. కానీ గమనించాలి, ఈరోజు మనం నిర్మల మాత పండుగను జరుపుకుంటున్నాం. నిర్మల మాత అంటే, అమలోద్భవి మాత అంటే క్రీస్తు శకం 1854వ సంవత్సరంలో అప్పటి పోపు గారైన 9వ భక్తినాథ పాపు గారు మరియ తల్లి ఎటువంటి పాపం లేకుండా జన్మించిందని ఒక విశ్వాస పత్రాన్ని, ప్రమాణాన్ని తెలియజెప్పారు. అంటే ఆమె ఈ లోకంలోకి పుట్టినప్పుడు ఆమెకి పాపం అనే మలినం అంటలేదని. అందుకే నిర్మల మాత, నిర్మల మాత, నిష్కలంక మాత, అమలోద్భవి మాత అని మనం చెబుతూ ఉంటాం. అంటే ఆమె ఈ ప్రపంచంలోనికి వచ్చినప్పుడే ఆమెకు పాపం అనే ఆ మలినం అంటలేదని. అలా ఎవరైనా ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనుషులుగా ఎవరైనా ఉన్నారా? మన బైబిల్ గ్రంథంలో ఉన్నారా లేదా? చెప్పాలి, ఉన్నారా లేదా? లేరు. ఎవరు? ఆయనకు ముందు ఆది కాండంలో దేవుడు మొట్టమొదటిగా మనిషిని సృష్టించినప్పుడు వాళ్ళకి పాపం ఉందా? ఉందా లేదా? దేవాతి దేవుడు ఈ మనుష్యుని ప్రపంచంలో సృష్టించినప్పుడు వాళ్ళు అమరులుగా ఉండాలని, జరత్వం అంటే వృద్ధాప్యం ఉండకూడదని, దేవుళ్ళలాగా దేవుడితో సహా తన రూపులో తన వలె ఈ ప్రపంచంలో సృష్టించుకున్నాడు. అవునా కాదా? తన వలె తన రూపులో ఈ ప్రపంచంలో మనిషిని సృష్టించాడు. మొట్టమొదటి మనిషికి పాపం లేదు. కానీ ఏం చేశారు? వాళ్ళు దేవుళ్ళలాగా దేవునితో సహా దేవుణ్ణి ఒక విధంగా ముఖాముఖిగా చూడగలిగిన సందర్భంలో కూడా సాతాను చూపించిన ఆ యొక్క శోధనకి లొంగిపోయి దేవుళ్ళ ఉండి కూడా దేవుడి కన్నా గొప్పవాళ్ళు అయిపోవాలని, దేవుణ్ణే శాసించాలని, ఈ ప్రపంచాన్నే ఒక విధంగా ఏలాలని వాళ్ళు అనుకుని ఏం చేశారు? పాపం కట్టుకున్నారు. పాపంతో మరణం వచ్చింది. తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ పాపపు మాలిన్యం అంటుకుంది. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, నిర్మల మాత, నిష్కలంక మాత మరియ తల్లి కూడా పాపం లేకుండానే ఈ లోకంలోకి ఉద్భవించింది, పుట్టింది, వచ్చింది, జన్మించింది. కానీ ఆమె ఏం చేసింది? కన్యక 13-14 సంవత్సరాలు ఒంటిరిగా తన యొక్క గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒకరు వచ్చి, దేవదూత వచ్చి ఏమని చెప్పింది? అనుగ్రహ పరిపూర్ణురాల అని కొన్ని మాటలు చెప్పగానే మరియ తల్లి కలత చెందింది. అకస్మాత్తుగా ఏమైంది? ఎవరు ఈ వ్యక్తి? ఒక విధంగా దేవుడే వచ్చాడనుకున్న సందర్భంగా నేను మామూలు సాధారణ జీవితాన్ని ప్రపంచంలో జీవిస్తున్నాను, అందుకు నేను ఎంత గొప్పగా ఈ దేవదూత చేత కీర్తించబడుతున్నానని బాధపడిందో, ఒక విధంగా అన్యమనస్కంగా ఉన్న సందర్భంలో ఈ విధంగా జరిగిందని కలత చెందిందో తెలియదు. కానీ ఒక్కసారి ఆమె జరిగిన యొక్క సంఘటనకి కలత చెందింది. కానీ ఆఖరుగా ఏం చెప్పింది? మనసులో ఎన్నో ఆలోచనలు, అనుమానాలు, సందేహాలు
కన్యక గర్భం ధరించడం అంటే ఒక విధంగా ప్రజలందరూ వచ్చి యోధా మతం ప్రకారం వాళ్ళకున్న నియమాలు నిబంధనల ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతారని, ఇంకా పెళ్ళి అవ్వలేదని, ఇంకా ప్రజలకు తెలియదని రకరకాల ఆలోచనలు తన యొక్క మనస్సును ఒక విధంగా తొలుస్తున్న మనసులో ఉన్న వెంటనే ఏమని చెప్పింది? ఎందుగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చెప్పున నాకు ప్రియ సహోదరి సహోదరులారా, అదే తేడా. అందుకే ఆనాడు ఆది దంపతులు దేవునితో ముఖాముఖిగా చర్చించగలిగే పరిస్థితి ఉన్నా, దేవుని ముఖాముఖిగా చూడగలిగే పరిస్థితి ఉన్నా సరే సందేహంతో, అనుమానంతో, ఒక విధంగా గర్వంతో, అహంకారంతో దేవుడి కన్నా గొప్ప వాళ్ళు అయిపోవాలని ఆ గర్వంతో పాపం చేసి మనందరికీ కూడా జన్మ పాపాన్ని తీసుకొస్తే మరియ తల్లి తనను తాను తగ్గించుకుని తన ప్రణాళికలు, ఒక విధంగా చెప్పాలంటే మీలో చాలామంది ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు, టీనేజర్స్. ఈ వయసులో రకరకాల కళలు ఉంటాయి వాళ్ళకి. పెద్దోళ్ళు అయిపోవాలి, అధికారం ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, ఒక 10-30 కార్లు ఉండాలి, బిల్డింగ్లు ఉండాలి, స్థలాలు ఉండాలి, అంతస్తులు ఉండాలి, హోదా ఉండాలి. మామూలుగా అందరం ఆ యవనస్తులుగా ఆ 13, 14, 18 సంవత్సరాలు టీనేజర్స్కి రకరకాల కళలకు అంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో మరీ తల్లి కూడా ఒక సామాన్య యువతికి ఉండే కళలు, భవిష్యత్తు గురించి ఉండే ఆలోచనలు, ఏ విధంగా జీవించాలనే ఆ యొక్క రకరకాల వివిధ రకాల ఆలోచనలు ఆమెలో ఉన్న సందర్భంలో ఇవన్నీ కుదరదు. సాక్షాత్తు పరమ పవిత్రుడు దేవాతి దేవుడు తన నోటి మాటతో ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుని కుమారుడు నీ ద్వారా ఈ ప్రపంచంలోకి వస్తాడంటే ఆమె ఏం చెప్పింది? నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున అంతే, ఇంకేమీ కాదు. ఒక విధంగా అదే నిజంగా మనకు జరిగితే ఏమని చెప్తారు? నాకంటూ చాలా కళలు ఉన్నాయి, నా భవిష్యత్తు కోసం నేను ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాను, నా ప్రణాళికే ముఖ్యం, దేవుని ప్రణాళిక ముఖ్యం కాదు, నా చిత్తమే ముందు, దేవుని చిత్తం ముందు కాదు, అన్నీ నేనే 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 అని అహంతో అహంకారంతో విర్రవీగుతున్న మనకి నిర్మల మాత మనందరికీ చెప్పేది ఏంటంటే ఇదే. ఎందుకంటే చాలామంది రకరకాలుగా చెబుతారు, ఆమె పాపం లేకుండా ఈ లోకంలోకి వచ్చింది కాబట్టి ఆమె శోధనలో పడిపోలేదు అని. అందుకే నేను ముందుగా ఏం చెప్పాను? ఆది దంపతులు కూడా పాపం లేకుండా ఈ లోకంలోకి వచ్చిన శోధనలో పడిపోయి పాపం చేశారు. మరీ తల్లి అందుకు విరుద్ధంగా మనందరికీ సాక్షాత్తు రక్షణ ఈ లోకంలోకి వచ్చే విధంగా తన జీవితాన్నే ధారపోసింది. ఆ క్షణంలోనే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, తన జీవితంలో వచ్చిన ప్రతి సవాలులో, తన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యలో, తన జీవితంలో తను ఎదుర్కొన్న ఎటువంటి కష్ట పరిస్థితుల్లోనైనా సరే, క్లిష్టంగా ఉన్న జీవితంలో కూడా ఎల్లవేళలా మరియ తల్లి అదే విధంగా చెబుతూనే ఉంది, నేను ప్రభు దాసురాలను. మీరు గమనించండి, దేవుని చిత్తం మనుషులకి ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే అదేవిధంగా పాపంతో మలినమైన ఈ ప్రపంచాన్ని రక్షించడానికి దేవాతి దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి, యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనందరికీ తెలుసు ఆ వాక్యం, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి దేవుడు ఒక విధంగా తన ప్రణాళిక అక్కడ ఆగిపోయిందని ఆగిపోకుండా నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి రావడానికి పంపించడానికి ఆయన తలపోశాడు. మరి సొంత కుమారుడు దేవుడు, దేవుని కుమారుడు, దేవుని వాక్కు, ఆయన దైవత్వాన్ని వీడి మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి ఒక విధంగా తనదంతా కూడా త్యజించి వదిలివేసి ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడో అంతగా నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమకు పరాకాష్ఠగా ఆ శిలువపై 2 చేతులు జాపి నీ కోసం నా కోసం దేవుని దగ్గరగా వెళ్ళాలని ఒక విధంగా మనిషికి దేవుడికి వారధిగా ఆయన శిలువపై మరణించి తిరిగి లేచాడు. అది దేవుని ప్రణాళిక నెరవేర్చడం అంటే. అంతేగాని అహంకారంతో విర్రవీగుతూ అధికారం ఉంది కదా అని, హోదా ఉంది కదా అని, నాకే ప్రతిష్టలే నాకు పరమావధి అని జీవిస్తూ ఉంటే అధికారం శాశ్వతం కాదు, హోదా శాశ్వతం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఒక తార్కికుడు అంటే ఒక ఫిలాసఫర్ ఏమని చెబుతారంటే, ఈ మధ్యన చాలామంది ఫోటోలు చూస్తూ ఉంటారు, మంచి మంచి ఫోటోలు. ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఫోన్లు వచ్చిన తర్వాత ఇదే పని, చాలా చక్కగా తర్వాత మళ్ళీ దానికి కొంచెం కోటింగ్ మేకప్ వేయడం చూస్తూ ఉంటాం.
కానీ గమనించండి, నువ్వు నేను ఈ శరీరం ఈ రక్తం లేకపోతే ఏ విధంగా కనిపిస్తాం? అస్థిపంజరం, అందరూ ఒకలాగానే ఉంటారు. అవునా కాదా? ఇదే చెబుతూ మనం మనిషిగా ఈ లోకంలో చేయాల్సింది దేవుని చిత్తమే. అధికారం కోసమో వ్యామోహంతోనో ఇంకా హోదా కోసమో ఎల్లవేళ్ళ కష్టపడుతూ ఉంటే ఆఖరికి మిగిలేది భూమిలో అస్థిపంజరమే, అంతకుమించి ఏం కాదు. ఎవరైనా సరే మీరు ప్రపంచ చరిత్ర పుటలు తిరగేస్తే ఎంతో గొప్పగా ఎన్నో సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని ఏలిన వాళ్ళందరూ కూడా చనిపోయేటప్పుడు అనామకంగా చనిపోయారు. మీరు చదువుకుంటే తెలిస్తే అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ ప్రపంచాన్నే జయిద్దామని ఎక్కడో గ్రీసు దేశంలో నుంచి మన దేశానికి వచ్చిన యువకుడుగా ఉన్నప్పుడే చనిపోయి 2 చేతులు బయటకు ఇచ్చి ఏమని చెప్పాడు? ఏమీ లేకుండా ఈ ప్రపంచానికని. తర్వాత ఎంతోమంది యూదుల్ని చంపేసి 80 లక్షల మందిని ఆఖరికి తను తానే ఆత్మహత్య చేసుకున్నాడు అడాల్ఫ్ హిట్లర్. అలా ప్రతి ఒక్కరు ప్రతి చోట ప్రతి మనిషి అధికారంతో కొన్ని రోజులే ఉన్నా సరే ఎప్పుడైతే అహంకారంతో గర్వంతో విర్రవీగుతారో వాళ్ళందరూ కూడా ఆఖరికి ఈ అధికారం హోదా ఏమీ ఉండదు. కానీ మనం చేయాల్సింది క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఏం చేయాలి? అదేవిధంగా లూకా శుభవార్త 1వ అధ్యాయం 48వ వచనంలో ఎప్పుడైతే మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో, దేవుని ప్రణాళిక ప్రకారం మన జీవితాన్ని జీవిస్తారో ఏమవుతుంది? తరతరముల వారు మనందరినీ కూడా ధన్యురాలని పిలుస్తారు. అందుకే మన కథోలిక విశ్వాసంలో ఉన్న ఆ యొక్క పునీతులు కానివ్వండి, మరియ తల్లి కానివ్వండి, ఎల్లవేళ్ళ వాళ్ళని మనందరం ఎందుకు స్తుతిస్తాం? వాళ్ళకున్న సవాళ్ళలో, తమకొచ్చిన ఆ యొక్క కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తానికి తల వంచి దేవుని చిత్తాన్ని చేశారు కాబట్టి. అందుకే ఎప్పుడు మరియ తల్లి తన జీవితంలో చేసింది. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ యొక్క వచనమే మరియ తల్లి జీవితానికి ఉదాహరణ. యోహాను శుభవార్త ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అని. ఏమని చెప్పింది మరియ తల్లి కానా పెండ్లిలో? ఆయన చెప్పినట్లు. ఆయన అంటే ఎవరిక్కడ? క్రీస్తు ప్రభు చెప్పినట్లు ఆయన చిత్తం ప్రకారం ఆయన మాట ప్రకారం మన జీవితంలో జీవించాలి. అంతే. మనకంటూ ఎన్ని ఆలోచనలున్నా, భవిష్యత్ ప్రణాళికలున్నా, ఎన్నో రకాలుగా మనకున్న ఆ యొక్క రకరకాల ప్రణాళికలన్నీ కూడా దేవుని ముందు తీసివేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఇంతకీ దేవుని చిత్తం ఏంటి? ఒక మంచి క్రైస్తవురాలిగా, ఒక మంచి క్రైస్తవుడిగా విశ్వాసంతో జీవించాలి. మీకున్న పరిధిలో, మీకున్న పరిస్థితుల్లో ఒక మంచి అమ్మగా, ఒక విధంగా చెప్పాలంటే భార్యగా, భర్తగా, రకరకాల ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళలో నిజాయితీగా మనందరం జీవించగలగాలి. అదే ఈరోజు మరియ తల్లి ద్వారా మనందరికీ దేవుడు తెలియజెప్పేది. రెండవది, మరియ తల్లి ఆమె దీనురాలు, దీనత. మా ఎంఎస్ఎఫ్ఎస్ పాలక పునీతులైనటువంటి పునీత ఫ్రాన్సిస్ సాలేస్ వారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఎవరి దగ్గరికైనా ఆయన వెళ్ళినా, ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చినా ఎప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే దీనత. దీనత అంటే తగ్గించుకుని గుణం. ఎల్లవేళలా మనం దేవుని కన్నా గొప్ప వాళ్ళం కాదు. మనలో రకరకాలుగా కులం పేరటో, మతం పేరటో, అంతస్తు పేరటో, రకరకాల అంతస్తులున్నా, వైషమ్యాలున్నా, వర్గ విభేదాలున్నా సరే మనం దేవుడి కన్నా గొప్ప వాళ్ళం కాదు. ఎందుకంటే ఈ దీనత అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు మనం దేవునికి గొప్ప స్థానాన్ని ఇస్తాం. ఎప్పుడైతే మనల్ని గొప్పగా ప్రేమించుకుంటామో అప్పుడు దేవుడు అనేవాడు మన జీవితంలోనే ఉండడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ముందుగా గొడవలు రావడానికి, యుద్ధాలు రావడానికి, తీవ్రవాదం పెరిగిపోవడానికి, మనుషుల మధ్య కలహాలు రావడానికి కారణం ఏంటో తెలుసా? మేమే గొప్ప, మా రక్తమే గొప్పది, లేకపోతే మేమే అన్నిటికన్నా హోదా ఉన్న వాళ్ళం అనేది. కానీ క్రైస్తవ విశ్వాసంలో ఇటువంటి వైషమ్యాలు, వర్గ విభేదాలు లేవు, విభజనలు అస్సలే లేవు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు, క్రీస్తు ప్రభువు అందరికీ రక్షకుడు,
క్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. ఒకరు గొప్పనో ఒకరు తక్కువనో అలాంటి విభేదం, ఒక విధంగా విభజన లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరీ తల్లి నిర్మాణ మాతగా, నిష్కలంకోద్భవి మాతగా, అమలోద్భవి మాతగా, మన విచారణ పాలక పునీతురాలుగా మనందరం ఈరోజు గొప్పగా కొనియాడుతున్న సందర్భంలో రెండవ అతి ముఖ్యమైనది దీనత. మనల్ని మనం తగ్గించుకొని, మనకున్నదంతా కూడా ప్రతీది కూడా దేవుడిచ్చిందేనని గుర్తించుకొని, ఈ యొక్క శరీరం, ఈ యొక్క అందం, ఈ వయసు, ఆరోగ్యం, అంతస్తు, ఈరోజు మనకిచ్చిన ఈ సందర్భం, సమయం, ఈ సౌకర్యం, ఈ వాతావరణం అంతా కూడా దేవుడిచ్చిందేనని తెలుసుకుంటే అప్పుడు మన హద్దుల్లో మనం ఉంటాం. హద్దులు మీరి గర్వంతో విర్రవీగితే, అహంకారంతో ఎల్లవెల్ల జీవిస్తే మనకు దేవుణ్ణి అనుసరించే భాగ్యం ఎప్పుడూ ఉండదు. అందుకే క్రీస్తు ప్రభు చెప్తారు, నువ్వు నన్ను అనుసరించాలంటే నీకున్నదంతా వదిలేసి నీ సిలువనెత్తుకుని నన్ను అనుసరించు. నీ సిలువ అంటే ఇక్కడ ఒక విధంగా మనం మొట్టమొదటిగా చెప్పుకున్న దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని క్రీస్తు ప్రభువుని మనల్ని మనం తగ్గించుకుని అనుసరించాలి. ఎవరైతే క్రీస్తు ప్రభుని ఆ విధంగా అనుసరిస్తారో, ఎవరైతే క్రీస్తు ప్రభుని ప్రతీది త్యజించి వెంబడిస్తారో అప్పుడే వాళ్ళే నిజమైన క్రైస్తవులు. మరియ తల్లి అందుకు ఉదాహరణ. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మూడవ అంశం, క్రీస్తు ప్రభు దగ్గరికి కొంతమంది పండితులు వచ్చారు. ప్రభు, ఆజ్ఞలన్నిటిలో అతి ముఖ్యమైనది ఏమిటి అని. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 37, 38, 39 వచనాలు చదువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో సేవింపవలెను. రెండవ ఆజ్ఞ, నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఈరోజు మనందరి చేత గణపరచబడడానికి, కీర్తించబడడానికి, మనందరి చేత పూజకు తక్కువగా, ఎందుకంటే పూజించబడేది దేవుడు మాత్రమే, దేవుడిలా మనందరి చేత ఆ స్థానంలో ఉండబడ్డానికి అతి ముఖ్యమైన కారణం దేవుణ్ణి ప్రేమించడం, పరులను ప్రేమించడం. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె దేవుణ్ణి ప్రేమించిందో అప్పుడే ఆమెకు అర్థమైంది ఈ ప్రపంచాన్ని కూడా ప్రేమించాలని. ఎందుకంటే మీరు గమనిస్తే మరియ తల్లికున్న ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో నా జీవితాన్నే కాపాడుకోవాలని అనుకునుంటే, ఈ ప్రపంచానికి రక్షణ అవసరం లేదు, నేను రక్షణ పొందితే చాలు, నేను ఎటువంటి అనుమానాలు, సూటిపోటు మాటలు అనుకోకుండా ఉంటే చాలు అనుకునుంటే ఆమె ఈ రక్షకుని ఈ ప్రపంచంలోకి తీసుకుని వచ్చేదే కాదు. కానీ ఎల్లవేళలా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఈ కానా పెండ్లిలో కానివ్వండి, ఎలిజబెతమ్మ దగ్గరికి వెళ్ళడంలో కానివ్వండి సహాయం చేయడానికి, ఆ తర్వాత శిష్యుల దగ్గర క్రీస్తు ప్రభు ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులతో ఉండి వాళ్ళతో ప్రార్థిస్తూ విశ్వాసాన్ని పంచిపెట్టడంలో కానివ్వండి, ఎల్లవేళలా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తన ద్వారా పరులకు, సోదరులకు, సోదరీమణులకు ఆమె ఎల్లవేళలా పంచిపెడుతూనే ఉంది. అందుకే మరియ తల్లి గొప్పగా మన చేత కీర్తించబడుతుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఒక విధంగా దేవుణ్ణి పూజిస్తే చాలు, దేవుని ఆరాధిస్తే చాలు, దేవుని సేవిస్తే చాలు, దేవుని ప్రేమిస్తే చాలు అనుకున్న సందర్భంలో దేవుని ప్రేమ అనే ఆలోచన మన చేతుల ద్వారా మన తోటి మనుషులకి, సోదరులకి, పొరుగు వాళ్ళకి మనం చూపించకపోతే ఒక విధంగా అది క్రైస్తవ విశ్వాసమే కాదు. క్రైస్తవ విశ్వాసం రెండు రకాలు, దేవుడికి, మన పక్కనున్న వాళ్ళకి, మన తోటి వాళ్ళకి, మన ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా. మరియ తల్లి తన జీవితంలో ఆ విధంగా చూపించింది కాబట్టి, మరియ తల్లి ఆ విధంగా తెలియజేయబడింది కాబట్టే మరియ అనే పదానికి అర్థం ఒక విధంగా సముద్రపు నక్షత్రం, మనందరికీ ఒక నక్షత్రంగా. ఎందుకంటే మన తెలుగులో కూడా చెబుతూ ఉంటాం, కొంతమంది మహనీయులు ఈ ప్రపంచాన్ని వీడినప్పుడు రాస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు, ఒక ధ్రువతార ఈ ఆకాశానికి నింగికి ఎగిసింది అని చెబుతారు.
ఎందుకంటే వాళ్ళ జీవితం మిగతా వాళ్ళకి మార్గదర్శకం, వాళ్ళ జీవితం మిగతా వాళ్ళకి ఒక విధంగా నిర్దేశితం. కాబట్టి ఈరోజు మరియ తల్లి ఈ నక్షత్రంగా మనందరికీ ఈ విధంగా క్రైస్తవుడు క్రైస్తవురాలు ఉండాలని, అప్పుడే నిజ జీవితంలో క్రీస్తు ప్రభువుని మనందరం అనుసరించగలమని చెబుతున్న సందర్భంలో ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబం అంతా కూడా ఇక్కడికి వచ్చారు. దేవుణ్ణి ప్రార్థించాలని, మరియ తల్లి ద్వారా మనం అనుకున్న కోరికలు మన జీవితాల్లో నెరవేరాలని ప్రార్థిస్తున్న ఈ సందర్భంలో మరియ తల్లి మనకు తన జీవితం ద్వారా నేర్పించిన ఈ యొక్క దేవుని చిత్తాన్ని ఎల్లవేళలా నెరవేర్చడమని, దీనతతో ఉండాలని, ఎల్లవేళ దేవుణ్ణి ప్రేమించాలని, పరులను ఎల్లవేళ ఒక విధంగా ప్రేమిస్తూ ఆ విధంగా జీవించాలని. అయితే గమనించండి, దీంట్లో బలవంతమేం లేదు. మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఎవరైనా బలవంతం చేశారా? మీరు రాకపోతే శపించబడతారని ఎవరైనా చెప్పారా? భయపెట్టారా? మనం మనస్ఫూర్తిగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్నాం. ఆ రోజు కూడా ఆది దంపతులు కూడా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నారు. మరియ తల్లి కూడా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంది. క్రీస్తు ప్రభువు కూడా మనుషుడిగా ఈ లోకంలో ఉండి స్వేచ్ఛగా, బాధతో ఆ రోజు గెత్సెమనే తోటలో, ప్రభువా ఈ పాత్రను నీకు ఇష్టమైతే నా నుంచి దూరం చేయి అన్నా సరే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుని నీ కోసం నా కోసం ఆ కల్వరి గిరిలో సిలువపై మరణించారు, తన రక్తాన్ని ధారపోశారు. అందుకే స్వేచ్ఛగా ఇక్కడికి వచ్చాం కాబట్టి, బలవంతంగా లేదు కాబట్టి మరియ తల్లి యొక్క సద్గుణాలను, సుగుణాలను మనం కూడా మన జీవితాల్లో అలవర్చుకుని, అలవాటు చేసుకుని మన జీవితంలో జీవించాలి. ఎందుకంటే మా పాలక పునీతరాలు మరొకసారి చెబుతారు ఇంకొక సందర్భంలో, ఎవ్రీథింగ్ బై లవ్, నథింగ్ బై ఫోర్స్. మన జీవితంలో ఏది చేసినా ప్రేమతో, స్వేచ్ఛతో చేయాలి, బలవంతంతో చేయకూడదు. కాబట్టి మరియ తల్లి యొక్క ఆశీర్వాదాలు, ప్రార్థన సహాయం మనతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, దేవత దేవుని యొక్క గొప్ప కరుణా వరాలు మన కుటుంబాలపై ధారాళంగా, విస్తారంగా కురిపించాలని దేవుణ్ణి అడుగుతూ, ఈ యొక్క దివ్య పూజా బలిలో మరియ తల్లి నడిచిన మార్గంలో నడుస్తూ క్రీస్తు ప్రభువుకి దగ్గరగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మన అవసరాల గురించి ప్రత్యేకంగా ఈ మహోత్సవంలో దేవుణ్ణి అడుగుదాం. అందరూ లేచి నిలబడండి. మన విశ్వాస ప్రమాణాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల యేసుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుపడి స్లేం మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనించుచున్నాను. పాపముల మన్నింపు విశ్వసించుచున్నాను. శరీరానికి ఉద్ధారణ విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ నాడు మన యొక్క హృదయ కోరికలన్నీ ఆ ప్రభు ముందు ఉంచుదాం. మన తల్లి అయిన మరే తల్లి మధ్యస్థర ప్రార్థన సహాయంతో ఆమె మన విన్నపములను ఆ దేవునికి తన విజ్ఞాపన ప్రార్థన ద్వారా మరి మనందరికి కూడా మన యొక్క విన్నపములను దేవుడు అంగీకరించి వాటిని మనకు నెరవేర్చాలని ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న దేవ, ఈ యొక్క పరిశుద్ధ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఒక కుటుంబముగా నీ యొక్క సన్నిధానంలోనికి చేర్చినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం ప్రభువా. మరి యొక్క సమయంలో ప్రత్యేకముగా మరి ఈరోజు మేము
నిర్మల మాత మహోత్సవాన్ని కొనియాడుతుండగా మరి యొక్క మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క దీవెన వరములతో ఆశీర్వాద వరములతో దీవించండి. ప్రేమగల తండ్రి, దయగల సర్వేశ్వర, ప్రత్యేకముగా మా యొక్క శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి పోపు గారి కొరకు, మా యొక్క మేత్రాసనాన్ని పరిపాలిస్తున్న బిషప్ గారి కొరకు, గురువుల కొరకు, కన్యాస్త్రీల కొరకు, ఉపదేశుల కొరకు, అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువ, ప్రేమగల తండ్రి, దయగల సర్వేశ్వర, మరి ఎల్లప్పుడూ కూడా నీ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు కురిపించమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రేమగల తండ్రి, దయగల సర్వేశ్వర, ఈ యొక్క సమయంలో ప్రత్యేకముగా మరి ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజను సమర్పిస్తూ మా అందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నటువంటి మా యొక్క ప్రొవిన్షియల్ సుపీరియర్ బవిరి సురేష్ బాబు గారిని దీవించండి. ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ మరి వారి యొక్క ప్రయాణంలో తోడుగా ఉండి నీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు కురిపించండి. అదేవిధంగా ఇక్కడ చేరి ప్రార్థిస్తున్నటువంటి గురువులందరినీ కూడా దీవించి కాచి కాపాడమని అందరూ ఆలకించుమా. ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచయను పలికిన ప్రభువా, ఈనాడు నిర్మల మాత వార్షిక మహోత్సవాన్ని కొనియాడుతున్న కుటుంబాలన్నీ కూడా మీకు అర్పిస్తూ ఉన్నాము. ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో, స్వస్థత కోసం వేచి ఉన్నారో వారందరినీ కూడా మీకు అర్పిస్తున్నాము. మీ స్వస్థత హస్తములతో వారిని తాకి వారికి మంచి స్వస్థతను దయచేయమని, ఎల్లప్పుడూ కూడా నీ దివ్య నామమును పూజించలాగిన వారందరినీ కూడా చేయమని ప్రేమగల ప్రభువా, మా విచారణలో సేవలు అందిస్తున్న మా విచారణకర్తలను, గురువులందరినీ కూడా దీవించమని, వారంతా ఎల్లవేళలా వారికి తోడుగా ఉండి పరిశుద్ధ ఆత్మశక్తితో వారిని నింపి ముందుకు నడిపించమని అందరూ దయగల సర్వేశ్వర, ఈరోజు మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్య పూజలో మీ యొక్క రక్త మాంసములలో పాలు పంచుకోవడానికి వీచేసిన మా అందరిపై మీ యొక్క సుధామధుర రవికిరణాలు మా అందరిపై చూపి మమ్మందరూ కూడా కాచి కాపాడమని, అదేవిధంగా ఎవరెవరైతే మా కుటుంబాల అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీ యొక్క హస్తాలతో తాకి స్వస్థతపరచమని అందరూ ఓ దయగల సర్వేశ్వర, ఈరోజు మరి ముఖ్యంగా మేమందరం కూడా ఆగమన కాలంలో ప్రవేశించిన మా అందరిపై ఏ విధంగా అయితే ఆదాము పాపము చేసినప్పుడు దేవుని ముందు తల వంచారు, మేమందరం కూడా పవిత్రమైన జీవితంతో మేము నడుచుకోవడానికి, అదేవిధంగా మరే మాత వలె వినయము అన్నటువంటి సుగుణాలను మా అందరిలో దయచేసి మేమందరం కూడా మీ యొక్క పుట్టుక రీతిని ఏ పాపము లేకుండా మంచి మనసుతో, మంచి హృదయంతో మమ్మల్ని అందరిని కూడా తయారు చేసుకున్నటువంటి భాగ్యం మా అందరిలో దయచేయమని అందరూ ఓ ప్రభువా, వివిధ గ్రామాల నుంచి ఈ యొక్క నిర్మల మాత మహోత్సవాన్ని జరుపుకోవడానికి, ఈ యొక్క పండుగలో భాగస్థులు అవ్వడానికి, మీ యొక్క తల్లి దీవెనలు, మీ యొక్క ఆశీర్వాదములు పొందడానికి వచ్చినటువంటి ప్రతి విశ్వాసిని దీవించి ఆశీర్వదించి వారి యొక్క అవసరాలు తీర్చమని ఓ ప్రభువా, ఈ యొక్క నిర్మల మాత వార్షిక మహోత్సవాన్ని ఇంత ఘనముగా కొనియాడడానికి విచ్చేసినటువంటి
మా కొరకు ప్రార్థించడానికి వచ్చినటువంటి ప్రొవిన్షియల్ ఫాదర్ వెరీ రెవరెండ్ ఫాదర్ సురేష్ బాబు గారిని దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాలు ప్రసాదించి తన యొక్క తలంపులు నెరవేర్చమని ఓ ప్రభువా, ఈరోజు యొక్క దివ్య బలి పూజలో నీ యొక్క వాక్యాన్ని బోధించి మాకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ విజయశేఖర్ గారిని, సువార్తను ప్రకటించినటువంటి ఫాదర్ లూర్దురాజు గారిని మరియు మిగతా గురువులను, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అమ్మగారులను ప్రత్యేక విధముగా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా, ఈ యొక్క సందర్భంలో మా యొక్క విచారణకు సహాయపడుతున్నటువంటి పెద్దలు, ఉపదేశులు, మరియు దళ సభ్యులు, లే అసోసియేషన్ మెంబర్స్ మరియు వివిధ భక్త సంఘాలు మరియు అనేక రకాలుగా సహాయపడుతున్న వారిని, మరి ముఖ్యముగా ఈ యొక్క మహోత్సవాన్ని ఘనముగా జరుపుకోవడానికి సహకరించినటువంటి ఎంతోమంది యువకులను అందరిని కూడా ఆశీర్వదించి వారి కుటుంబాలలో నీ యొక్క దీవెనలు మెండుగా కురిపించమని ఓ ప్రభువా, గాయకులను, సంగీతాన్ని వాయిస్తున్న వారిని మరియు అనేక రకాలుగా ముఖ్యంగా సౌండ్ సిస్టమ్, లైట్ సిస్టమ్, టెంట్ హౌస్ అన్ని కూడా సహకరించినటువంటి సురేష్ గారిని, వారి యొక్క టీంని ఆశీర్వదించి దీవించమని ఓ ప్రభువా, ఈరోజు యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి వ్యక్తులను, కుటుంబాలను దీవించి వారి యొక్క కుటుంబ తలంపులు, వ్యక్తిగత అవసరములు తీరుస్తూ వారి కుటుంబాలలోని యొక్క శాంతిని, సమాధానాన్ని ప్రసాదించమని ఇప్పుడు మౌనంగా మీ యొక్క వ్యక్తిగత అవసరముల కొరకు ప్రార్థించండి. ఈ సందర్భంలో మనమందరం కూడా ఈ యొక్క నిర్మల మాతా దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడానికి, రెనోవేషన్ చేసుకోవడానికి, అందంగా తీర్చిదిద్దుకోవడానికి సహకరించినటువంటి కుటుంబాలను, వ్యక్తులను, ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేసినటువంటి గురువులను ప్రత్యేక విధంగా తలంచుకుంటూ వారికి దేవుడు ఎల్లప్పుడూ కూడా దీవెనలు అందించి వారి జీవితాల్లో సుఖ సంతోషాలని, శాంతి సమాధానాలను వారికి దయచేయాలని ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
చేరు వరకు విశ్రాంతి లేదు. అందుకోనాదా నా దీనార్పణ సేవింతు నిన్ను నా జీవితాంతం. అందుకోనాదా నా దీనార్పణ సేవింతు నిన్ను నా జీవితాంతం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థింపుము. నామస్తుతి మహిమల కొరకును మన ప్రయత్నముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయత్నముల కొరకును మీ కర్మముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్యైన మరియమాత అమలోద్భవ మహోత్సవం నాడు మేము అర్పించే ఈ రక్షణ బలిని అనురాగముతో స్వీకరింపుము. తన తల్లి గర్భమున రూపొందింపబడిన క్షణము నుండి నీ అనుగ్రహముతో నింపబడిన పరిశుద్ధ మరియమాత వలె మేము కూడా పాపం నుండి విముక్తులై ఉందుముగాక. ఆమె విజ్ఞాపనం ద్వారా మేము అన్ని లోకముల నుండి విడుదల పొందినట్లు కృప చూపుము. నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించి అర్పణములను దయతో స్వీకరింపుము. ఇహ మందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు పరిశుద్ధ కన్యైన మరియమాతను జన్మ పాప మాలిన్యము సోకకుండా కాపాడుతువి. దివ్యానుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించి నీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించుతువి. ఈ విధమున నీ కుమారుని నిష్కలంక వధువును, అందాల రాశినైన శ్రీసభ ఆరంభమును సూచించుతువి. లోక పాపములను పరిహరించు పాపరహిత గొర్రెపిల్లకు జన్మను ఇవ్వనున్న పరమ పవిత్ర కన్య అయిన మరియమాతను అందరికంటే మిన్నగా నీ ప్రజల కొరకు ప్రార్థించే మధ్యవర్తినిగాను పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శినిగాను ఎన్నుకొంటివి. కావున పరలోక దూతలతోనూ గాయక బృందములతోనూ ఏకమై ఆనందంతో మేము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పరిశుద్ధులు
సర్వేశ్వరుడు పరలోకమును భూలోకమును నీ మహిమతో పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా నామమునా వేంచేసెడివారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి
శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఆరాధనా మీకే మా స్తుతి ప్రార్థనా, మీకే మా ఆరాధనా, మీకే మా స్తుతి ప్రార్థనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము, మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలవేం చేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకున్న పుణ్యములతోనూ ముఖ్యముగా పవిత్ర నిదయమదైన మరియు మాతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ సారెస్ వారితోనూ పునీత జోసెఫ్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన పాత్ర నిరవధిగా సగమైపోయి మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను
మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలు చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. మరొకసారి మన విన్నపములన్నింటినీ కూడా దేవుని ముందుంచుతూ భక్తితో విశ్వాసంతో ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పులైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశపెట్టనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరినొకరం క్రీస్తుని యొక్క శాంతి సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను
శాంతిని దయచేయుము మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరింపవచ్చిన ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ఉత్తమ స్థాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన దేవుడే తనకు తానుగా బలిగా తీర్చిన పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగా ప్రనుతించగరారే పరమ పావని ఆత్మ విందుకు వీగవేరారే. ఆమెను చూసి తరించు ప్రనుతించగరారే పరమ పావని విందు కడరా భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగా పిలిచిన విందు. రసములను మార్చిన ఈ విందు వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు. శాంతి సహనముల సగే అద్భుత ఈ విందు. ప్రభుని దీవెనలే ఏకైక వాసము ఈ విందు. సహనముల సగే అద్భుత ఈ విందు. ప్రభుని దీవెనలే ఏకైక వాసము ఈ విందు. ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగవిరారే. చూసి తరించు ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగవిరారే. ఆమెను చూసి తరించు పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగా పెంచిన విందు. పాపభారములు తొలగించు మధురమైన విందు. ప్రభువు చింతకు చేర్చు స్వర్గలోక విందు. పాపభారములు తొలగించు మధురమైన విందు. ప్రభువు చింతకు చేర్చు స్వర్గలోక విందు. చీకటి నిండిన బ్రతుకులలో వెలుగును నింపే విందు. ఆకలి కాచిన బ్రతుకులలో సంతృప్తినిచ్చే విందు. చీకటి నిండిన బ్రతుకులలో వెలుగును నింపే విందు. ఆకలి కాచిన బ్రతుకులలో సంతృప్తినిచ్చే విందు. ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమిరారే. ఆమెను చూసి ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమిరారే. ఆమెను చూసి పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు. దేవదేవుడై తనకు తానుగా బలిగా పెంచిన విందు. పరమ దివ్య విందు
ఒక చిన్న మాట. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు మరి ఈ యొక్క దివ్య పూజా బలిలో నాతో పాటు వచ్చినటువంటి మన ప్రొవిన్షియల్ కౌన్సిలర్ ఫాదర్ రెవరెండ్ ఫాదర్ విజయశేఖర్ గారిని మరి మీకు వాక్య పరిచర్య చేయమని అడిగినప్పుడు వెంటనే ఆయన ఒప్పుకోవడం జరిగింది. మరి ఆ విధంగా మీకు మంచి వాక్య పరిచర్య చేసినందుకు ఆయన్ని అభినందిస్తూ ఆయన కృతజ్ఞతలు. మరియమాత గౌరవనీయమైన నీ కీర్తిని గూర్చి అనేక సంగతులు చెప్పుకొనుచున్నారు. ఎందుకనా నీ నుండియే నీతి సూర్యుడును మా దేవుడైన క్రీస్తు ఉదయించెను. ప్రార్థించుదము. మా ప్రభువైన సర్వేశ్వర, నీవు పరిశుద్ధ కన్యైన మరియమాతను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మ పాప మలినం నుండి ఆమెను కాపాడితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా మా జన్మ పాపమనడు గాయమును మాన్పి మాకు స్పష్టతను దయచేయము. మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుతున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధింపము. శాశ్వతముగా నిలిచి వాటిపై మేము మనస్సు నిలుపుకున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. అందరూ కూడా శిరములు వంచి దేవుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదములు పొందండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియ తల్లి ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు ఎల్లప్పుడూ గుర్తింతురుగాక. పరిశుద్ధ నిర్మల మాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకును ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము నొసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని యొక్క ప్రేమలో శాంతిలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరికీ నిర్మల మాత మహోత్సవ శుభాకాంక్షలు. హ్యావ్ ఎ గుడ్ డే.